హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసేదే లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా ఈరోజు మా టిఫిన్ అయితే ఊతప్పం వేసాను. ఇందులో మా ఇంట్లో క్యారెట్, బీట్రూట్ ఏమీ లేవు. అందుకే ఒక గుత్తి ఉల్లిపాయ వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు. ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడు కదా! వాడికి పెడతాను కదా అని టిఫిన్‌లో పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. ఊతప్పంలో ఓన్లీ ఉల్లిపాయలేసి ఇడ్లీ పిండితో అయితే వేసేసానండి. అది ఇడ్లీ బ్యాటర్‌తో చేసేసాననమాట ఊతప్పం. మీరైతే ఎలా చేసుకుంటారు? మేమైతే ఇడ్లీ పిండితోనే ఎక్కువ ఇలా ఊతప్పం కింద వేస్తాం. ఒక్కొక్కళ్ళు దోసల పిండితో కూడా వేస్తారంట. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. మీరైతే ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి మా అబ్బాయికైతే టిఫిన్ పెట్టాను తింటున్నాడు. ఎన్నిసార్లు మా ఇల్లు తుడిచినా ఇదే రకంగా ఉంటదిలెండి. కొంచెం దీన్ని నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే ఏదో ఒకటి పీకుతా, లాగుతా, పడేస్తూ ఉంటాడు. అందువల్ల ఇంక అలాగే ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే మా హస్బెండ్ డ్యూటీకెళ్ళిపోయారు. ఇంక మా అబ్బాయినైతే పడుకోబెట్టేశాను. పడుకోబెట్టేసిన తర్వాత ఇగో ఉల్లిపాయలైతే కట్ చేసుకొని కూరైతే స్టార్ట్ చేశానండి. ఇవాళ కూరేంటనుకుంటున్నారు? వంకాయ మకానా టమాటా కర్రీ అయితే ట్రై చేశానండి. మసాలా కర్రీ చాలా వచ్చింది. ఫస్ట్ టైమ్ ట్రై చేశానంటే మకానా కర్రీయే ఫస్ట్ టైమ్ వండాను. ఇప్పటి వరకైతే నేనసలు ట్రై చేయలేదు. ఎందుకంటే మా అబ్బాయి బర్త్‌డేకి మకానా కర్రీ వండారనమాట. ఆ రోజు గోంగూర మకానా వండారు. ఇంకా మకానా చూస్తున్నాం కదా! ఎప్పుడు చూసినా మకానా చాలా మంచిది. చిన్నపిల్లలు తినాలి అది ఇది అని విని, సరే మనం కూడా ట్రై చేద్దామని మొన్నొక ప్యాకెట్ తీసుకున్నాననమాట. ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే పోతుందేమో అని మా అబ్బాయికి ఏపుతా, నేనేమో కర్రీ చేద్దామని పెట్టుకున్నాననమాట. ఇదిగోండి వంకాయ మకానా కర్రీ అయితే చేస్తున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను, ఉల్లిపాయలు ఏపాను చూస్తున్నారు కదా! తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కొద్ది కొద్దిగా వేసాననమాట. ఎక్కువ వేయలేదు. మా అబ్బాయి కదా! స్పైసెస్ తక్కువ తినాలి. నేను కూడా చాలా తక్కువే తింటాను. అందుకని నా టేస్ట్‌కి తగ్గట్టు నేనైతే వేసుకున్నానండి. మీరు ట్రై చేస్తే గనుక మీ టేస్ట్‌కి తగ్గట్టు ఏసుకోవాలి. ఉప్పులు, కారాలు, మసాలాలన్నీ మీ టేస్ట్‌కి తగ్గట్టే వేసుకోవాలి. నేనైతే నా టేస్ట్‌కి తగ్గట్టయితే వేసుకున్నాను. నేను కారం, ఉప్పులు కొంచెం తక్కువే తింటానండి. అందుకని తక్కువేసాను. లాస్ట్‌లో కొంచెం ఉప్పయితే తగ్గింది. అప్పుడైతే అడ్జస్ట్ చేశాను. ఇలా ఇంకా పెట్టేసి మామూలుగా కర్రీ మనం వంకాయ టమాటా కర్రీ ఎలా చేస్తామో అలాగే. కాకపోతే ఇందులో కొంచెం మసాలాలు యాడ్ చేసాము. కొంచెం మకానా యాడ్ చేశాను అంతేనండి. చాలా సింపుల్ కర్రీ. ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మకానా ఇంట్లో ఉంటే ఇందులోన వేసుకొని వండొచ్చు. నాకైతే అర్థమైంది అలా అని. ఫస్ట్ టైమ్ చేశాను కదా! చాలా బావుంది. ఇంకిక్కడ డైలీ ఇంకా వీక్లీ ఒక రోజైనా మకానా కర్రీ వండాలనేది ఫిక్స్ అయ్యాను. ఇదిగోండి కొత్తగా తీసుకున్న గిన్నండి ఇదైతే. అందుకని దీంట్లో వంట అయితే చేస్తున్నాను. చాలా బావుంది. చాలా ఆళ్ళకి అనుకుంటున్నాను తీసుకోవాలి. స్టెయిన్‌లెస్ స్టీల్‌లోనే వండాలి. మనం ఇంకా అల్యూమినియం తీసేయాలని. చాలా నాళ్ళ నుంచి అనుకుంటున్నాను గానీ, ఆన్‌లైన్‌లోకెళ్తున్నాను. ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. వెనక్కొచ్చేస్తున్నాను. అవ్వట్లేదు. ఏదైనా అంటారు కదా! శివుడు ఆజ్ఞ లేనిదే సీమన్న కదలదని. అలాగా నాకు ఆజ్ఞ ఇంకా రాలేదనుకుంటా. మొన్నొకసారయితే మా డ్యాడీ కూడా షాప్‌కెళ్ళానండి. టీవీ రిపేర్ వచ్చిందని. అప్పుడైతే ఇంకా కొనేసుకున్నాను. ఇంకేమైనా సరే కొనేయాలిప్పుడు. లేకపోతే ఇంక కొనలేను. ఆఫ్‌లైన్‌లో అయితే చూసుకొని కొనుక్కోవచ్చు కదా! ఫస్ట్ టైమ్ ఒకసారి కొనుక్కుంటే తెలుస్తది. తర్వాత ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చని ఇదొక గిన్నె ఒకటి, ట్రై ప్లే కడాయి ఒకటి కొనుక్కున్నానండి రెండూను. అందులో అయితే వంటలైతే చేస్తున్నాను. ఇక్కడి నుంచయితే అందులోనే వంట చేయాలని డిసైడ్ అయ్యాను. అల్యూమినియం మాక్సిమం కట్ చేస్తాను. ఇంక అక్కడక్కడ ఉంటాయి. కొత్తవైతే కొనవండి. పాతయే వాడుతూ, వాడుతూ ఇంక అయి పోతాయి కాబట్టి పడేయడమే వాటిని అలాగా. ఇదిగోండి మకానా అయితే వేస్తున్నానట ఆ బౌల్‌లో. మా వోడొచ్చి నాకు ఆ బౌల్ ఇచ్చేయమంటున్నాడు. నాకదే కావాలంటున్నాడు. మళ్ళీ వాడికి వేరే బౌల్‌లో ఏసిచ్చి ఆ బౌల్ తీసుకున్నాననమాట. వాడికైతే ఏపి ఇచ్చాను. అంతకుముందు తిన్నాడు. పడేసాడు, అటు చేసాడు, ఇటు చేసాడు. వచ్చినియండి. ఏపి క్రిప్సీగా ఏపుకుంటే చాలా బావున్నాయి. కానీ ఈ మకాని ఏం చేశానంటే నేను ఏపకుండానే వేసేసానండి. అలాగే వేసేసాను. ఎలాగో ఉడికేదే కదా! మెత్తబడేదే కదా! కూరలో అని వేసేసాను. మీరైతే ఎలా చేస్తారో గనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నేను కూడా ఫాలో అవుతాను. నాకు తెలియనివి చాలా ఉంటాయి గదా! మీకు తెలిసినవి చాలా ఉండొచ్చు. అందుకని మీరేమన్నా టిప్స్ ఇస్తే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను.
ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారు కర్రీస్ కదండీ! మా ఏరియాలో అయితే ఇలాగే చేస్తారు. చిన్నప్పటి నుంచి అమ్మని చూసి పెరిగాను కదా! అలా అమ్మ, అమ్మమ్మ ఇలాగే చేసేవాళ్ళు. కానీ నేను ఉప్పులు, కారాలు కొంచెం తక్కువ తింటాను. మా డ్యాడీ ఆళ్ళైతే కారం తక్కువే తింటారు గానీ, ఉప్పు ఎక్కువ తింటారు. ఆళ్ళు ఉప్పు లేకపోతే అస్సలు ఉండలేరనమాట. అంత దారుణంగా ఉంటది. ఇదిగోండి ఇక్కడ మకానా అయితే వేసేసాను. మకానా అయితే లాస్ట్‌లో కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకొక 10% ఉడకాలి అన్నప్పుడు యేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది మకానా. పెద్ద టైం పట్టదు. ఒక 2 మినిట్స్ అయితే సరిపోద్ది. అందుకని నేను లాస్ట్‌లో వేసాననమాట. ఇంకా కొన్ని వాటరును, కొంత సాల్ట్ అడ్జస్ట్ చేస్తే యేసుకున్నాను. అది క్లిప్ మిస్ అయింది. అది నెక్స్ట్ ఇదిగో మళ్ళీ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఏ కూరలో అయినా కొత్తిమీర ఉండాలి కదండీ! కొత్తిమీర అయితే వేసేసుకొని గార్నిష్ చేసేసిన కూర అయితే రెడీ అయిపోయింది. సింపుల్ కర్రీ అండి. చక్కగా చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇక నుంచి నేను చేస్తూనే ఉంటాను. బావుంది. ఓకే. ఈరోజైతే ఇలా జరుగుతుందండి. ఇంక మా వోడు ఏం జేత్తన్నాడంటే వండుతున్నాను కదా! ఇంకొకసారి టేస్ట్ చూపిస్తానంట. ప్రతిరోజు ఏ కూర వండినా దగ్గరికొచ్చి తింటానమ్మా అంటే పెడుతూ ఉంటాననమాట. టేస్ట్ చూపిస్తా ఉంటాను ప్రతి కూర అంతే. అందుకని వాడికి మకానా వేసిస్తే, ఆ చల్లారిబెట్టిన ఫ్యాన్ దగ్గర కూర్చొని తినరా అంటే వాడు తింటూ ఉన్నాడు. తింటూ ఉండి ఇంక అందులో ఉన్న మకానా అంతా తినేస్తానని ఇంకెన్ని పెట్టినా అమ్మ గావాలి, అమ్మ గావాలి, అమ్మ గావాలి. పెట్టు, పెట్టు, పెట్టు అంటే సరే అని చక్కగా ఇంక వాడి కన్నా ఎక్కువ ఏముంది అయితే పెట్టేసాను. ఇక టేస్ట్ చూసాననమాట. చాలా వచ్చింది కర్రీ. చాలా చాలా బావుంది. మా హస్బెండ్ ఏమంటారా అనుకున్నాను కానీ మా హస్బెండ్‌కి కూడా బాగా నచ్చింది కర్రీ అయితే. హ్మ్. ఇక్కడ అదే అంటున్నాననమాట. మా హస్బెండ్‌ని ఏమంటారని. కానీ పక్కన వాయిస్ కుదరదనమాట. అందుకని వాయిస్ ఇస్తున్నాను. పక్కన మైక్ సెట్‌లయి మోగుతున్నాయి. షష్ఠి జరుగుతుంది కదా మాకు. సౌండ్స్ ఎక్కువొస్తాయి బయట నుంచి. ఇంకా దానికోసమయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇదిగోండి మా అబ్బాయి ఆల్రెడీ తిన్నాడు. మళ్ళీ కావాలంట. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పెడుతున్నాను. ఇంక అందులో ఉన్న మకానా అంతా అయితే తీసిచ్చేత్తన్నాను. నా గొంతు కొంచెం తేడాగా ఉందండి బాబు. దగ్గొస్తుంది అసలు చాలా దారుణంగా వస్తుంది. అందుకని కొంచెం అటు ఇటుగా ఉంది. నా గొంతు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదిగోండి మా అబ్బాయికైతే వేసిస్తూ ఉన్నాననమాట. వాడు చక్కగా తింటూ ఉన్నాడు. పిల్లలు తింటే కదా సంతోషం. ఎలా అయితే వాడు తింటున్నాడని తినిపిస్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ ఒక గిన్నెలో పెట్టాను. ఒక ప్లేట్‌లో పెట్టాను. అంటే ఒకటి చల్లారితే ఒకటి తింటాడని పాపం రెండిట్లో తింటున్నాడు. వాడు తిన్నాక కూడా ఇంకా కావాలమ్మా అన్నాడు. సరే తింటాడు కదా అని వేరే దాంట్లో వంకాయ ముక్కలు కూడా వేసాను. అవి వద్దంట. ఓన్లీ మకానే కావాలంట. మకానే కావాలి పెట్టు పెట్టు అంటున్నాడు. సరే పెడతానమ్మా అని ఇదిగో ప్లేట్ ఇత్తన్నాడు చూడండి నాకు అయిపోయినాయంట అందులోను ప్లేట్ ఇస్తున్నాడు. పెట్టమ్మా, పెట్టమ్మా అని పెట్టనంటే ఏడ్చేస్తున్నాడనమాట. ఇక్కడైతే ఇంక మేము ఫుడ్ తినేస్తున్నాను నేను, మా అబ్బాయి. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే వీడు తింటాడేమో అని ట్రై చేద్దాం. ఎలాగో మకానా తింటున్నాడు కదా! ఫుడ్ కూడా పెట్టేద్దాం అని ఫుడ్ పెట్టుకున్నాను. కాకపోతే ఇదిగో వాడు అస్సలు వద్దంట. వాడికి ఓన్లీ మకానే కావాలంట. ఫుడ్ వద్దంట. ఇంక అటెళ్ళిపోతున్నాడు. సరే అని నేనైతే తినేసాను. ఇంక ఆళ్ళ డ్యాడీ వచ్చిన తర్వాత తింటాడులే అని వదిలేసానండి. నేనైతే శుభ్రంగా తినేసేసి ఇంక ఇప్పుడైతే 12 అయింది టైము. ఆళ్ళ డ్యాడీ 1 వస్తారనమాట. అప్పటి వరకు ఇంక ఎంగేజ్ చేయాలి. అలా బయటికి తీసుకెళ్ళాననమాట. కాసేపు ఆడిద్దామని. కానీ మెట్లు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను వీడియో క్లిప్పింగ్ అయితే తీయలేదు గానీ చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ పడిపోదునన్నమాట మెట్లు మీంచి. ఇంకా వెంటనే వాళ్ళ డ్యాడీ వచ్చిన వెంటనే పైన మాకు అడ్డంగా ఒక రేకు పెట్టించాం. కుక్కలెళ్ళిపోయి సండాలం చేసేస్తున్నాయని. అందుకని మళ్ళీ ఏం చేశాను ఆ! మళ్ళీ ఆ రేకు తెప్పిచ్చేసి వెంటనే అడ్డు పెట్టిచ్చేసాననమాట. ఇక్కడైతే ఇంక మా హస్బెండ్ వచ్చేసారండి. భోజనాలు చేసేసాము. ఇవి అయిపోయినియి. మా వాడు కాలేజ్‌కి కూడా ఎళ్ళిపోయాడు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి. 2:15 తర్వాత. నేనైతే ఇంకా ఏం చేశానంటే 2:15 తర్వాత బట్టలైతే నానబెట్టానండి. బట్టలు నానబెట్టయితే మా బుడ్డోడియి పిండుతూ ఉన్నాను. ఆళ్ళ డ్యాడీ ఉన్నప్పుడే నానబెట్టాను. వాడు వచ్చేసి ఇంక అల్లరి చేసేస్తున్నాడనమాట. ఇంక వాళ్ళ డ్యాడీ 1 అవర్ పడుకుంటారు. పడుకొని మళ్ళీ వెళ్తారు కదా! ఇంక డిస్టర్బ్ ఎందుకని వాడిని ఆడిస్తూ ఇంక వదిలేసాను. వాళ్ళెళ్ళిన తర్వాతయితే ఈ పని చేస్తున్నాను. ఈ పని చేసిన వెంటనే ఏం చేశాననుకుంటున్నారు, లైవ్ చేద్దాము చాన్నాళ్ళయింది. అసలు చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారనమాట. అక్క లైవ్‌కి రండి, లైవ్‌కి రండి, లైవ్‌కి రండి. ఒక 4, 5 డేస్ అయిపోయింది లైవ్‌కెళ్ళి. అందరూ అడుగుతున్నారనమాట. మనకేమో లైవ్‌కి టైమింగ్స్ ఉండవు. ఏ టైంలో పడితే ఆ టైంలో పెడతా. ఎందుకంటే బాబుంటాడు కదా! నాకు టైమింగ్స్ ఉండవు. అందుకని ఏ టైంలో పడితే ఆ టైంలో లైవ్ పెడతా ఉంటాను. నాకు కుదిరినప్పుడు పెడతా ఉంటాను. ఇంక సరే అని ఏం చేశానంటే, ఈ బట్టలన్నీ పిండేసి ఆరేసేసిన తర్వాత, మా పక్కింటి ఆమె వచ్చారనమాట మాట్లాడడానికి. ఇదే ఛానల్ గురించి ఆవిడ ఛానల్ పెడదాం సెట్టింగ్స్ పెట్టమంటున్నారు. అదేమో చాలా పెద్ద ప్రాసెస్ కదా! హ్మ్.
అప్పుడు నాకు చాలా పనుంది. తర్వాత చేద్దాం. మీ అబ్బాయి వచ్చిన తర్వాత చేద్దామని మాట్లాడుతూ అలా 1 అవర్ గడిచిపోయింది. 4 అయిపోయింది. ఈ ఈ 2:30 నుంచి 4 అయిపోయిందనమాట. ఈ బట్టల పిండి ఆవిడతో మాట్లాడేటప్పటికి. అలా 4 అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకెళ్ళి ఎలాగైనా చేయాలి లైవ్ అని చెప్పి లైవ్ పెట్టాను. లైవ్ పెడితే మనమేమో కట్ చేయలేము. అలా లైవ్ పెట్టేటప్పటికి 5:30 అయిపోయింది. 5:30 అయిపోతే మా అబ్బాయి వచ్చేసాడనమాట ఇంకా. మా అబ్బాయి వచ్చేసిన తర్వాత త్వరగా ఇంకా మా హస్బెండ్ వచ్చేస్తే ఇంకా ఏమీ పనులవ్వలేదా అని అరిచేస్తారనమాట ఇంట్లో. ఎందుకంటే లైవ్ చేస్తుంటే పని లేకపోతుంది. పనులు చేస్తుంటే లైవ్ ఆగిపోతుంది. అందుకని సర్లేదని చేశాను. వాడొచ్చాడు. వాడిని పాలిస్తే పడుకున్నాడు. పడుకోబెట్టిన వెంటనే ఏం చేశానంటే గబగబా మా ఆయన రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్‌లో అయితే గబగబా ఏం చేసేసానంటే పప్పుచారు కాయాలి కదా అని పప్పుచారు పెడతానని ముందే చెప్పాను. పప్పుచారుకి అన్నీ ప్రిపేర్ చేసేసి కుక్కర్‌లో పెట్టేశాను. కుక్కర్‌లో పెట్టేసి ఇంకా ఇల్లన్నీ నీట్‌గా తుడిచేయాలి. బొమ్మలయి చెల్లాచెదరుగా ఉన్నాయి కదా! మా హస్బెండ్ వచ్చేటప్పటికి ఇల్లు నీట్‌గా పెట్టాలనమాట. నీట్‌గా పెట్టకపోతే అరుస్తారింక నా మీద. ఎందుకంటే పని చేసి వస్తారు కదా వాళ్ళు. దాని మీద నా మీద అరుస్తారు. ఇదిగోండి ఉడికిపోయిందనమాట. ఆయనొచ్చేసారు. వాటర్ కూడా పెట్టేసాను పిల్లాడికి, తనకి కూడా అని ఇద్దరికిని. పప్పుచారైతే తాలింపు పెట్టేస్తున్నాను. ఈ పప్పుచారైతే ఎలా చేశాననుకుంటున్నారా? అన్నీ వేసి కుక్కర్‌లో పెట్టేసాను. కుక్కర్‌లో పెట్టేసి తాలింపు పెట్టేస్తున్నాననమాట. చింతపండు పులుసేసేసి. పప్పు కూడా బాగా ఉడికిపోయిందనమాట. ఉడికిపోవడం వల్ల ఏం చేశానంటే, ఇంకా మా హస్బెండ్‌తో అన్నాను, "ఇంకా నేను మిక్సీ పట్టట్లేదండి" అంటే, సరే అయితే వద్దులే అన్నారు. ఇక్కడ ఇంకా పప్పుచారైతే తాలింపు పెట్టేసి మా అబ్బాయికి, మా హస్బెండ్‌కి వాటర్ అయితే ఇచ్చేసాను. మామూలుగా అయితే పొయ్యి మీద కాసేదాన్ని కానీ కొబ్బరాకులు లేవండి పొయ్యి అంటించడానికి. అందుకని పైగా టైం కూడా లేదు మనం చేసిన పనికి. అందుకని ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసాను. మాక్సిమం అయితే పొయ్యి మీదే కాస్తాను వాటరు. హీటర్ కూడా వాడట్లేదని చెప్పాను కదా! మా అబ్బాయి కోసమని హీటర్ అయితే మానేసామండి. అందుకే పొయ్యి మీద కాసుకుంటాం. లేకపోతే ఇంకా లేదంటే గ్యాస్ మీద కాస్తూ ఉంటాను. పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి మా ఇంట్లో. డిన్నర్ అయితే ఇవాళ పప్పుచారు, వడియాలనమాట. గుమ్మడి వడియాలు, పిండి వడియాలయితే ఏపాను. ఇవి మా అమ్మగారు ఇచ్చారని చెప్పాను కదా! ఒకసారి వీడియోలో చూసే ఉంటారు. చూడని వాళ్ళకి చెప్తున్నాను. ఈరోజు డిన్నర్ అయితే ఇదేనండి మాకు. ఈవినింగ్ కూడా గబగబా పనులన్నీ చేసుకోవాలని ఈ వాకిళ్ళయి తుడిచేసుకొని, కల్లాపులేసి ముగ్గులయితే కూడా పెట్టేసుకున్నానండి. ఈ టైం ఇదంతా అయ్యేటప్పటికి. ఇదంతా అయ్యి అన్నీ భోజనాలన్నీ చేసేసరికి 8 అయిందండి. నేనైతే చాలా తక్కువ తిన్నాను ఈరోజు రైసు. చపాతీ చేసుకుందాం అనుకున్నాను. అందుకని తక్కువ పెట్టాను. రైస్ కూడా మా హస్బెండ్‌కి సరిపడేటట్టు. మా హస్బెండ్ ఏమో కొంచెం వదిలేసి నాకిచ్చారు. ఇంక అదే తినేసి నేనైతే ఇంకా ఏమీ చేసుకోలేదండి. చేసుకుందాం అనుకున్నాను గానీ చాలా పనుంది. ఇంక 8 అయింది. 8 అయిన తర్వాత వాడు పడుకోబెట్టేటప్పటికి 9:30, 10 అయిపోయిందనమాట. వాడిని ప్యాంపర్ చేసి పడుకోబెట్టి, మా వాడిని పడుకోబెట్టిన తర్వాత వచ్చానండి కిచెన్‌లోకి. ఇదిగోండి చూడండి. వచ్చిన తర్వాత కిచెన్ అంతా నీట్‌గా చేస్తున్నాననమాట. ఇయన్నీ సర్దేసుకుంటే పొద్దునకి గొడవ ఉండదు. అంట్లయి కడిగేసుకుంటే నీట్‌గా ఉంటదనేది ఇంక అంట్లు కడిగేద్దామని పెట్టాను. పెట్టిన తర్వాత ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాననమాట పనులన్నీని. ఇగో నేనైతే దీంతో అయితే రోజు కౌంటర్ టాప్ నీట్‌గా తుడిచేసుకుంటాను. ఇందులో అయితే ఇది ఈ బాటిల్‌లో అయితే షాంపూ ప్లస్ డెటాల్ అయితే వేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని దాంతోనే తుడిచేస్తాననమాట నీట్‌గా. జిడ్డు మార్కులు అన్నీ పోతాయి. ఏముండవు. ఇలా జరుగుతూ ఉండగా చెప్తాను మళ్ళీ ఈ పనులన్నీ చేసేతోటికి 11:15 అయిందండి. ఇంక పడుకుందామా లేదా వీడియో ఎడిటింగ్ చేద్దామా అని లోపైతే ఏమైందంటే అలా మా బాబు మళ్ళీ లేచాడు. మళ్ళీ 1 అవర్ వాడిని ప్యాంపర్ చేసి పడుకోబెట్టేటప్పటికి అలా 12 అయిపోయిందండి. 12 అయిపోయిన తర్వాత మా హస్బెండ్‌కి ఆకలేస్తుందంట. నేను ఏమో తినలేదు కదా! మా హస్బెండ్ తిన్నారు గానీ పాపం ఆకలేస్తుందన్నారు. ఏమున్నాయంటే ఇంట్లో ఏమీ లేవు తినడానికి. వానికేమో స్వీట్ తినరు. హాట్ కావాలి. హాట్ అయితే ఏమీ లేదు అని చెప్తే, సరే అయితే అట్టెయి అన్నారు. నేను అట్టేసుకుంటానన్నాను. చపాతీ అన్నాను. చపాతీ పిండి లేదు. నేను అట్టేసుకున్నాను. అది కూడా వేసుకోలేదు. పాలు తాగుదాం అనుకున్నాను. పాలు తాగలేదు. ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండానే మా హస్బెండ్ అయితే అట్టేయమన్నారండి. అట్టు కాదులే నేనైతే పొద్దున్నే ఏం చేద్దామంటే పునుకులేద్దామని అయితే రెడీ అయ్యాను. అప్పుడే ఒక వీడియో చూసాననమాట. సరే ఇడ్లీ పిండితో మనం పునుకులేద్దాము అనుకున్నాను కదా అని అది పొద్దున్నే చేద్దాం అనుకున్నా. పొద్దున్నే చేద్దాం అనుకుంటే ఇదేమైంది మా హస్బెండ్ రాత్రి 12కి అడిగారనమాట. ఇంక సరే అని అర్జెంట్‌గా అప్పటికప్పుడు మళ్ళీ చట్నీ చేసి పునుకులేసి పెట్టాను. ఆ క్లిప్పింగ్స్ అయితే ఏమీ తీయలేదండి. తీయవలసింది బాగుండేది. అర్ధరాత్రి 12కి కదా! ఇంక నేను ఏమి తినలేదు. నాకు నిద్ర రావట్లేదు. మా హస్బెండ్‌కి నిద్ర రావట్లేదు అన్నారని ఏదైనా తిందాం అన్నారని ఇంక అప్పటికప్పుడు చట్నీ చేసి
చట్నీ అయితే టమాటా వేసి ఇప్పుడు శనగపప్పుతో పచ్చిమిరపకాయలేసి చట్నీ అయితే చేశానండి కొత్తిమీరేసి. చాలా వచ్చింది. మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైమ్ చాలా తిన్నారనమాట. పునుగులు కూడా 5, 6 చాలా అన్నారు. కాకపోతే అవి ఉన్న పిండితో వేస్తే ఇద్దరికీ సరిపోలేదు. ఇద్దరికీ పొట్ట ఖాళీగా ఉన్నట్టే అనిపించింది. ఫిల్లింగ్ అనిపించలేదు. నాకు కూడా సంతోషంగా అనిపించింది. హస్బెండ్ తింటేనే కదండీ మనకు కూడా అనిపిస్తది. మా హస్బెండ్ ఏం చేసినా ఏదో వంక పెడతా ఉంటారనమాట. అది అలా చేస్తే బావుండు, ఇది ఇలా చేస్తాను కానీ ఫస్ట్ టైమ్ శుభ్రంగా తిన్నారు. మార్నింగ్ కూడా కర్రీ చాలా బావుందన్నారు. ఇది కూడా చాలా తిన్నారనమాట. నాకైతే ఇంకా హ్యాపీ అనమాట ఫుల్లు. ఇంకా హస్బెండ్ పేర్లు పెట్టకుండా తింటే హ్యాపీయే కదా! ఎందుకంటే ఎవ్రి హస్బెండ్ ఎవరైనా సరే ఏదో వంక పెడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ చేసినంత టేస్ట్‌గా మనకి కుదరవనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ చిన్నప్పటి నుంచి వేరే తింటారు. మనం వేరే టేస్ట్‌లో తింటాము. మనం వేరే పద్ధతిలో కూడా చేస్తాము. పద్ధతులు కొంచెం మారతాయి కదా! దాంతో పాటు టేస్ట్‌లు కూడా మారతాయి. మా ఆయనకైతే కూర ఎర్రగా ఉండాలి అంటారు. ఎర్రగా ఉండడానికి కారంలో కలరేస్తే ఎరుపొస్తదండి. అని ఒకసారి ఎగ్జాంపుల్ అయితే చూపిచ్చాను. ఇంక అప్పటి నుంచి ఎర్రగా ఉండాలనైతే అడగరు. ఎందుకంటే వాళ్ళు కుడ దగ్గర కొనుక్కుంటారనమాట కారం. మిల్లు దగ్గర వాళ్ళు ఆల్రెడీ కలిపేస్తారు కారంలో కలరు. అందుకని ఎర్రగా జిడ్డు తేరిపోయినట్టు వస్తదనమాట. అది లైవ్ ఎగ్జాంపుల్ చూపిచ్చాను మా హస్బెండ్‌కి. కలరేస్తే ఇలా ఉంటదమ్మా కర్రీ. మేమైతే ఇంట్లో ఆడించుకుంటాం కాబట్టి ఇలా ఉంటది. మీ మీ కా కో క్యా మీ కూర నేనెప్పుడు మ్యాచ్ చేయలేను. ఇది అలా ఉండదు. క ఎందుకంటే కూరలో కలరేస్తే బాగా ఎర్రగా జిడ్డు తేరిపోయినట్టు వస్తది. ఇదైతే రాదని ఒకసారి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తే ఇంకెప్పటి నుంచి అడగరనమాట. మా ఆయనైతే సాటిస్ఫై చేశాను. హ్యాపీ అనమాట నేనైతే కర్రీస్ విషయంలో. అంతే కదండీ! హస్బెండ్ తింటేనే కదా మనకు కూడా హ్యాపీ. ఓకేనండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆఫ్ చేసేస్తానింకా. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అంట్లు కూడా కడిగానులెండి. ఇదంతా నీట్‌గా చేసేసాను కదా! నీట్‌గా చేసేసిన తర్వాత అయితే అంట్లు శుభ్రంగా నీట్‌గా అయితే కడిగేసుకున్నాను. కడగడం అయితే ఏమి చూపించలేదు గానీ, కడిగాకైతే ఒక క్లిప్పింగ్ తీశానండి. చూడండి టైం ఎంత అయిందో. ఇప్పుడు 10 అయింది కదా! ఈ వంటింట్లో పనంతా చేసేసరికి 10 అయింది. ఇక్కడ చూడండి ఎన్ని అంట్లున్నాయో నాకు. ఈ అంట్లన్నీ కడిగేటప్పటికి చాలా టైమే పట్టింది. హాఫ్ అన్ అవర్‌లో కడిగేద్దాం అనుకున్నాను గానీ, హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువే పట్టింది. హ్మ్. ఇంకేం చేస్తాం చేసేదేం లేక మా కుక్క పిల్ల కూడా చూడండి ఎలా ఉంది. ఇదిగోండి 10:15 11 అయితే అవుతుంది. ఓకేనండి.